పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల ఫేమ్ డాలీ కాంబినేషన్లో కాటమరాయుడు అనే చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాని డాలీ చాలా ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. అక్కడ ఏదో జరుగుతుందంటూ ఏదో ఒక న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి పడటం లేదని, వాళ్ళు సైడ్ అయ్యారని, వీళ్ళు తప్పుకున్నారని వార్తలు తిరుగుతూనే ఉంటాయి. ఇందులో నిజంగా నిజాలు ఒకటో రెండో ఉంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ సెట్లో కో డైరెక్టర్పై పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడనే న్యూస్ అప్పట్లో చక్కర్లు కొట్టింది. మరో పక్క కమెడియన్పై కూడా పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నాడే వార్త వినిపించింది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు డైరెక్టర్ త్రివిక్రమ్ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్కు వచ్చినప్పుడు కో డైరెక్టర్ ఆయనకు సర్దార్ చిత్రానికి సంబంధించిన రష్ చూపిస్తున్నాడట. దాంతో పవన్కి కోపం వచ్చి ఆ కో డైరెక్టర్పై చేయి చేసుకున్నాడట. మరోపక్క ఒక కమెడియన్ సర్దార్ డైరెక్టర్ని 15 రోజులుగా ఎగతాళి చేస్తున్న సంగతి తెలిసి పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఆ కమెడియన్పై చేయి చేసుకున్నాడట. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏకంగా తన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు సెట్స్ నుంచి ఏకంగా పవన్ వాకౌట్ చేసేసాడట. పవన్ మూవీ అంటే హోల్ అండ్ సోల్గా అన్ని పవన్ గ్రిప్లోనే ఉంటాయి. అలాంటిది పవర్ స్టార్కి సెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే సందేహం కరెక్టే. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన డైరెక్టర్ డాలీతోనే పవన్కి మాటా వచ్చిందిట. ఒక సీన్ని కన్విన్సింగ్గా నెరేట్ చేసే విషయంలో డాలీ తడబడ్డంతో పవన్ గట్టిగా అరిచేశాడని అంటున్నారు. కొంతసేపు కంట్రోల్ చేసుకున్నా చివరకు గట్టిగానే మాట్లాడాడట పవన్. తిరిగి సీన్లోకి వెళ్లేందుకు మూడు సహకరించిపోవడం, అప్పటికే సెట్లో పరిస్థితి వేడెక్కడంతో ఇక అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయాడట పవన్ కళ్యాణ్. పట్టుమని 5% షూటింగ్ కూడా పూర్తి కాకుండానే అప్పుడే ఇలా జరిగిందేంటబ్బా అని ఫ్యాన్స్ ఫ్యూచర్పై బెంగ పెట్టేసుకున్నారు. అయితే తాజాగా నటుడు అజయ్ గ్యారేజ్ సెట్లోకి ఉన్న ఫలంగా కూతుర్ని తీసుకొచ్చి పవన్తో ఫోటో దిగాడు. అజయ్ కూతురికి కూడా పవన్ అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. అజయ్ ఇటీవల జనతా గారి చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించగా మరోసారి పవన్తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ తమ్ముడుగా కనిపించి మెప్పించిన అజయ్ కాటమరాయుడులో కూడా పవన్ తమ్ముడుగానే కనిపిస్తున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తనలో ఉన్న పవర్ని బయటకు వెళ్లడం ద్వారా అవుట్బర్న్ అయ్యాడనే న్యూస్ హల్చల్ చేస్తోంది.